ఓం శాంతి. పరమాత్ముడు మనందరికీ ఇచ్చిన గొప్ప బహుమతి దివ్య బుద్ధి. మనం ఆ దివ్య బుద్ధిని అప్పుడప్పుడు ఉపయోగించాం. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు వింటూ నడుస్తూ వెళ్ళిపోతాం. జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఆ తర్వాత భగవంతుడా, ఏంటి నాకు ఇలా చేసావు, నాకేంటి నాతోడి ఇలా జరగాల అని భగవంతుడి మీద ఫిర్యాదులు చేస్తుంటాము. ఒక చిన్న కథ ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక వ్యక్తికి గాడిద ఉన్నది. ఆ వ్యక్తి, అతని పిల్లవాడు ఇద్దరూ కలిసి ఆ గాడిదని అలా నడిపించుకుంటూ వెళ్తారు. దారిలో చూసిన వాళ్ళు అంటారు, వీళ్ళెంత మూర్ఖులు, గాడిద ఖాళీగా వెళ్తుంది, హాయిగా వాళ్ళ బాబుని ఆ గాడిద మీద ఎక్కించచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. ఆ విన్నటువంటి వ్యక్తి తన బాబుని గాడిద మీద ఎక్కిస్తాడు. మరింకొంత దూరం నడిచిన తర్వాత ఇంకొంతమంది అంటారు, ఈయన ఎలాంటి వ్యక్తి, ఈ పిల్లవాడు ఎలాంటి వాడు, తండ్రిని నడిపిస్తున్నాడు, ఈ పిల్లవాడేమో గాడిద మీద కూర్చున్నాడు అంటారు. సరే అని చెప్పి ఆ తండ్రి కూర్చుంటాడు, పిల్లవాడిని నడిపిస్తాడు. ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళినాక అంటారు, తండ్రి ఏమో గాడిద మీద కూర్చున్నాడు, పిల్లవాడేమో నడుస్తున్నాడు అని అంటారు. ఇక ఇలా కాదు అని చెప్పి ఇద్దరు కలిసి ఆ గాడిద మీద కూర్చుంటారు. ఇద్దరు కలిసి కూర్చొని వెళ్తూ ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారు, వీళ్ళెంత మూర్ఖులు, ఆ గాడిద ఎంత బరువు మోస్తుంది, ఇద్దరు వ్యక్తుల బరువును మోస్తుంది, వీళ్ళకి అసలు హృదయమే లేదు అని అంటారు. ఇక ఇలా కాదు అని ఇద్దరు కూడా మళ్ళా నడుచుకుంటూ ఆ గాడిదని నెత్తి మీద పెట్టుకొని నది దాటుతూ ఉంటారు. ఆ నది దాటేటప్పుడు లోపలికి వెళ్ళగానే నదిలో నీటి శాతం ఎక్కువైపోయి బాగా లోతులోకి వెళ్ళిపోయేసరికి ఆ గాడిద మునిగిపోతుంది. అప్పుడు నది నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా పశ్చాత్తాపం పడతారు. అరే, మనం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనం నష్టపోయాము అని. అందుకే పరమాత్ముడు చెప్తున్నారు, నేను మీ అందరికీ కూడా సద్బుద్ధిని ఇచ్చాను, దానిని ఉపయోగించండి. ఓం శాంతి.